జై శ్రీరామ్. గీతామూర్తి టాక్స్కి స్వాగతం సుస్వాగతం. నేను ఈరోజు మామిడికాయతో చేసిన పచ్చిపులుసుని చూపిస్తున్నాను. నేను మీకు మామిడికాయను ఉడకబెట్టి దాని గుజ్జునంతా తీసాను. దానిలో సరిపడా బెల్లం, ఉప్పు రెండు వేసినాను. దీంట్లో పల్లీల పొడి వేస్తున్నాను. నేను కొద్దిగా నువ్వుల పొడి వేస్తున్నాను. ఈ రెండు పొడులు వేసేసి మిక్స్ చేసి పెట్టేసుకోవాలి. దీంట్లో మీకు నచ్చినట్టయితే సన్నగా ఉల్లిపాయలు వేసుకోవచ్చు, కానీ నేను ఉల్లిపాయలు ఏం వేయలేదు, ఎందుకంటే ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు. ఉల్లిపాయలు అవసరం అనుకుంటే ఇష్టం అనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే ఇగో ఇట్లా కలిపి పెట్టేసుకోవాలి. దీనికి తాలింపు పెట్టేసుకుంటే పచ్చిపులుసు రెడీ ఉంది. సో ఇది ఎండాకాలంలో ఎక్కువగా తీసుకోవాల్సిన అవసరం ఉంది, అందుకని మధ్య మధ్యలో పచ్చిపులుసు నేను చేస్తూ ఉంటాను. మీరు కూడా ప్రయత్నించండి. పెట్టిన తర్వాత పచ్చిపులుసు మీరు దీంట్లో నచ్చితే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు, పచ్చి ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. మీ ఇష్టాన్ని బట్టి ప్లాన్ చేసుకోవచ్చు.